హలో సార్, ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ సార్. ఐఎమ్ యూట్యూబ్ ఛానల్ సార్ నాది. సార్ నాకు మానిటైజేషన్ అయితే అయింది సార్. నేను ఎప్పుడో మానిటైజేషన్ చేసుకోవాల్సిన వాడిని. 43-44 మంది సుమారుగా 43,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్ నాకు. సార్ ఈ రోజున నాకు షార్ట్స్ ఎక్కువ చేయటం వల్ల వాచ్ టైం తక్కువగా ఉంది సార్. షార్ట్స్ ఎక్కువ చేశాను సార్, పెద్ద వీడియోలు తక్కువ చేశా. మీరు అలా చేయొద్దు సార్, మీరు ఆ తప్పు చేయొద్దు సార్. మనకి మానిటైజేషన్ అయినా వాచ్ టైం 4,000 గంటలు షార్ట్స్ కానీ పెద్దవి కానీ వాచ్ టైం ఎంత రూలు 4,000 గంటలు. సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం ఒక 2,000 ఫాలోవర్స్. అలానే 10 లక్షల వ్యూస్ సార్. 10 లక్షల వ్యూస్, 4,000 వాచ్ టైం. 4,000 అంటే వాచ్ టైం అంటే 4,000 గంటలు. వాచ్ టైం అంటే ఎంత సార్? 4,000 గంటలు ఉండాలి. నాకు చాలా తక్కువ ఉంది సార్ షార్ట్స్ చేయటం వల్ల. ఇప్పుడు ప్రస్తుతానికి కింద చూస్తే 307 ఉంది సార్. నేను ఎంతో కష్టపడాను సార్. పెద్ద వీడియోలు కూడా మీరు దయచేసి నా పెద్ద వీడియోలు కూడా చూడండి సార్. పెద్ద వీడియోలు మధ్యలో ప్రతిరోజు 2-3 చేయాలి సార్. 5 నిమిషాలు తగ్గకుండా 10 నిమిషాలు పైనే. ఎందుకంటే సార్ అవి చేస్తేనే మనకే వాచ్ టైం కలుస్తుంది సార్. దయచేసి మీరు ప్రతి ఒక్కరూ ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళందరూ దయచేసి ప్రతిరోజు కూడా నా వీడియోలు, పెద్ద వీడియోలు కూడా దయచేసి ఒక్కసారి నా చూడండి. దానికి మీరు సబ్స్క్రైబ్ చేసి ఉన్నారు కాబట్టి చేయని అవసరం లేదు సార్. లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. కనీసం లైక్ కామెంట్ పెట్టండి సార్. షేర్ చేయకపోయినా లైక్ కామెంట్ పెడితే దానివల్ల ఇంప్రూవ్ అవుతా. లైక్, షేర్, కామెంట్ ఈ 3 పెట్టండి తెలిసిన వాళ్ళు. కనీసం లేకపోతే కామెంట్ అయినా పెట్టండి సార్. అది నేను కోరుకునేది సార్. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోదొచ్చిన వారు తెలిసిన వాళ్ళ ద్వారా చక్కగా పెట్టించుకోండి, వద్దంటలేదు సార్. చాలా కష్టపడాలి సార్. మన పని మనం చేసుకుంటానే. అది వచ్చిన దాకా దానికోసమే మనకి ₹1 వస్తేనే ఆరాటపడవచ్చు సార్. ఎంతో కష్టపడితే, ఎంతో శ్రమిస్తే కానీ మనకి అనుకున్నదే మనం సాధించాం. నేను అనుకున్నది ఏం సాధించలేదు సార్. నాకు 43,000 సుమారుగా 43,000 ఉన్నారు సబ్స్క్రైబర్స్. నాకు వచ్చేసింది, డబ్బులు వచ్చినాయి అనుకుంటున్నారు సార్ కొంతమంది తెలియక. ఏమి రాలేదు, ₹1 రాలేదు సార్. మానిటైజేషన్ అయితే అయ్యింది. ఇందాక కంప్యూటర్లో చేయించాను ఈరోజే సార్. కానీ ఎందుకు మీకు అవ్వలేదు అనొచ్చు. నాకైతే ఫాలోవర్స్ బాగానే ఉండాలి సార్. ఫాలోవర్స్ గురించి నో డౌట్. వ్యూస్ వచ్చేసి 10 lakhsకి 5.6 M ఉంది సార్. అంటే సుమారుగా ఇంకా సగం చేయాలి. 10 లక్షలు అంటే ఇంకా సగం చేయాలి. 5 దాటింది అనుకోండి సార్. మరి గంటలు 4,000 గంటలకి 307 గంటలకి వచ్చింది సార్. మరి ఎంత కష్టపడాలి సార్? ఎంత కష్టపడితే మనము ముందుకు వెళతాం? యూట్యూబ్ పెట్టుకోవచ్చు, ఏదో సుఖపడవచ్చు అనుకుంటున్నారు. నో. కానీ కష్టపడితే అదే రూట్ నడిస్తే, మంచి మార్గాన్ని నడిస్తే మీరు గ్యారంటీ సక్సెస్ అవుతారు. ఆ డ్యాన్స్ కూడా మీకు మీ ఇష్టం వచ్చిన రీతిలో చక్కగా వేయచ్చు సార్. ఒకే విధంగా ఏదైనా రూల్ ఏం లేదు సార్ యూట్యూబ్లో సార్. డ్యాన్స్గా అయినా చేసుకోవచ్చు, కామెడీ అయినా చేసుకోవచ్చు, వంటలు అయినా చూపించుకోవచ్చు. ఏదైనా ఒక వస్తువుని గురించి కానీ, ఒక చెట్టుని గురించి కానీ, దేన్నో దాని గురించి చక్కగా మంచిగా చెప్పుకోవచ్చు సార్. దాని ఉపయోగాలు, మంచి చెడు చెప్పుకోవచ్చు. అంతవరకే. మంచి ఉపయోగాలు కలయి ఎక్కువగా చెప్పుకోవాలి. మంచి ఉపయోగాలు అంటే చెడు చేస్తగా తేలును చంపొచ్చు కానొచ్చు. తేలు వల్ల కూడా ఉపయోగం ఉంది సార్. తేలు పాము వల్ల కూడా దాన్ని విషాన్ని చేసి కెమికల్స్లో కలిపి ఏం చేస్తారు, మనకి ఆ తేలు కరిస్తే మనకి ఇంజెక్షన్ చేస్తారు సార్. దాని విషయాన్ని తీసి ఏం చేస్తారు, కెమికల్స్లో కలుపుతారు విరుగుడికి. తేలు విషయమే మనకి విరుగుడు, వేరేది కాదు. పాము విషయమే మనకు విరుగుడు. అయితే మన భారతదేశంలో పాములు వేరు, ఇతర దేశాల పాములు వేరు. ఒక్కొక్క దేశాన్ని బట్టి ఒక్కొక్క చోట డాక్టరు అంటే శాస్త్రజ్ఞులు పరిశీలించి వాటిని ఆ నమూనా తయారు చేస్తారు. ఇక్కడ పాముది మెడిసిన్ వేరు, అక్కడ పాము మెడిసిన్ వేరు సార్. మెడిసిన్ ఒకటే కానీ కెమికల్స్ వేరుగా ఉంటాయి సార్. అట్లా కెమికల్స్ దాన్ని బట్టి ఏడైనా పాముకి విరుగుడు ఒకటే ఉంటుంది సార్. పాము విషమే ఆ కెమికల్స్ని బట్టి ఉంటుంది సార్. అదొకటే, ఒక ఏరియాని బట్టి సార్. ఇంకొకటి, మీరు యూట్యూబ్ ఛానల్లో పెట్టినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది సార్. షార్ట్స్ చేసేటప్పుడు కాపీ రైట్స్ అని వస్తాయి సార్. కాపీ రైట్స్ వెంటనే తీసేయండి, డిలీట్ చేయండి. అలానే వెయిట్ లిస్టు షార్ట్స్ కొడితే వెయిట్ లిస్ట్ పక్కన పడుతుంది, ప్రింట్ పడపోతే లేనట్టే. అదొకటి సార్. వెయిట్ లిస్ట్ వస్తే కంపల్సరీగా తీసేయండి, లేకపోతే స్ట్రైక్ రేట్ పడుతుంది. 3వది ఏంటి,
ట్రోలింగ్ వీడియోస్, ఎవరినైనా ఒక చెడు ఒక దాని గురించి చెడ్డగా అసభ్యకరంగా మాట్లాడటం, ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థను గురించి కానీ, ఒక మతాన్ని గురించి కానీ, ఒక కులాన్ని గురించి కానీ, ఒక దేవుని గురించి కానీ, ఇలాంటివి పనికిరావు సార్. ఎప్పుడైనా అది పాపులర్ అయిన ఆ వీడియో దానికి పాడైపోతుంది సార్, తీసేస్తారు, ఉంచరు. అలా చేయొద్దు సార్ మీరు. ఈ 3 ఏమిటి? ట్రోలింగ్ వీడియోస్ చేయకూడదు. ట్రోలింగ్ వీడియోస్ అంటే కాపీరైట్స్ రావు, వెయిట్ లిస్ట్ చూపించదు, మనమే అలాంటివి చేయకూడదు. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలనుకోవాలి. తర్వాత ట్రోలింగ్ వీడియోస్ కాపీరైట్స్ వస్తే తీసేయాలి, వెయిట్ లిస్ట్ కూడా వస్తే తీసేసుకోవాలి, డిలీట్ చేయాలి. ఈ 3 పాటిస్తే మీరు యూట్యూబ్ని లెక్క లేకుండా జయించవచ్చు, మనీ కూడా వస్తుంది సార్. అయితే షార్ట్స్ చేస్తూనే పెద్ద అప్పుడప్పుడు 2-3 రోజుకి కనీసం దక్కకుండా 10-15 నిమిషాలు దక్కకుండా ప్రతిరోజు 2-3 ఎక్కించండి. వ్యూస్ తక్కువ వచ్చినా షార్ట్స్లో కల్పిస్తారు. దానికి ఏంటంటే సార్ బాగా ఇంకా వ్యూస్ వచ్చేటట్టు ఈ చూసిన వాళ్ళు అంతా కొంత చూస్తారుగా, దాన్ని బట్టి మీకు మనీ ఎక్కువ వస్తుంది. అంతేగాని ఓన్లీ స్టార్ట్ చేసేస్తే వాచ్ టైం సరిపోదు సార్. అందుకనే మధ్యలో పెద్దవి కూడా చేయండి సార్, మీ ఇష్టం. గంట మాట్లాడండి, అరగంట మాట్లాడండి, ఏదైనా చేయండి. పాటలనే కాదు, ఏదైనా షార్ట్స్ చేయాలి. పెద్దవి కూడా మీరు చేయండి కంపల్సరీగా, ప్రతిరోజు చేయాల్సిందే. వాచ్ టైం కూడా మీకు తొందరగా అవుద్ది. వాచ్ టైం అవ్వటమే మనకు కష్టం. ఫాలోవర్స్ అవుతారు, తర్వాత నెక్స్ట్ ఫాలోవర్స్ అయిన తర్వాత వ్యూస్ వస్తుంది ఆటోమేటిక్గా. వ్యూస్ కంటే గొప్పతనం ఏంటి సార్ మనకి? వాచ్ టైం. గంటలు రావు. గంటలు రావాలంటే ఏం చేయాలి? పెద్దవి చేయాలి, ఎక్కువ మంది చూడాలి. షార్ట్స్లో ఎక్కువ మంది చూసినా కానీ గంటలు కలవు. 1/2 నిమిషం, 9 సెకండ్లు, 15 సెకండ్లు, 20 సెకండ్లు, 40 సెకండ్లు, నిమిషం కలదే ఏదైనా షార్ట్స్ ఉంటుందా సార్? చాలా తక్కువ ఉంటాయి. నిమిషం షార్ట్స్ 100లో 10 ఉంటాయో, 20 ఉంటాయో నాకు తెలిసినంతవరకు. మిగతా 15 సెకండ్లే ఒక 50-60 ఉండొచ్చు. మరి 10 సెకండ్లే అబ్బో 80-90 ఉండొచ్చు. 9 సెకండ్లే అబ్బా 100 ఉంటాయి సార్. నాకు తెలిసి నేను అనుభవించాను. అది సార్, మీరు ప్రతి ఒక్కరు నాకు మీకు ఏంటి మీకు డబ్బులు రావట్లేదు అనొచ్చు. ఎట్లా వస్తాయి సార్? 307 గంటలకి ఆడిస్తాడు ఆ రూల్స్. నేను ఫస్ట్లోనే పెట్టుకున్నట్టయితే, నేను షార్ట్ చేయకుండా ఉన్నట్టయితే, ఈ రోజున నేను పెద్దవి చేసినట్టయితే, పెద్దవి అంతకుముందు చేసినాయి సార్, నాకు తెలియకుండా చేశాను సార్. కాపీరైట్స్ నాకు తెలియదు సార్, కాపీరైట్స్ గురించి. వాటిని డిలీట్ చేయలేదు. 200 కాపీరైట్స్ వచ్చినాయి సార్, 250 కాపీరైట్స్ వస్తే వాటిని మొత్తం డిలీట్ చేశా. ఇంకా నేను నా ఛానల్లో డిలీట్ అవ్వలేదు సార్, నా అదృష్టం. అన్ని కాపీరైట్స్ సార్. నాకు తెలియకుండా నేనేం చేశానంటే సార్, ముందు డిలీట్ చేయకుండా మానిటైజేషన్ చేయించా సార్, అయినా కానీ డిలీట్ అవ్వలేదు సార్. వెంటనే తెలుసుకొని ఒక సీనియర్ చెప్తుంటే వెంటనే మొత్తం 3-4 రోజులు పెట్టినా మొత్తం డిలీట్ చేశాను సార్. అట్లనే వీటి లిస్టు రాకుండా చేస్తున్నాను, ట్రోలింగ్ వీడియోస్లో కూడా రాకుండా చేస్తున్నాను సార్. మీరు అట్లా చేయొద్దు సార్, మీరు తప్పు అనేది చేయొద్దు. ట్రోలింగ్ వీడియోస్, కాపీరైట్స్, వెయిట్ లిస్ట్ 3 రాకుండా చూసుకోండి సార్. సార్ మరొక మనవి సార్, మీరందరూ దయచేసి నా ప్రతి ఒక్క వీడియో చిన్నది కానీ పెద్దది కానీ చూడండి సార్. నేను అదే కోరుకునేది. కనీసం చూడండి, చూస్తే చాలు. మీరు లైక్, షేర్, కామెంట్ పెట్టకపోయినా నాకు పర్లేదు. చూడండి, కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో చూడండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ అవసరం. నాకు వాచ్ టైం కావాలి, వ్యూస్ కావాలి, ఈ 2 కావాల్సింది. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, మీకు నచ్చితే ఓకే. సబ్స్క్రైబ్ సరిపోయారు నాకు, అయినా ఇంకా పెరిగినా బాధ లేదు, మీ ఇష్టం అది సార్. నా వీడియోలు నచ్చినట్టయితే మీకు కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం ముందుగా, తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తారు సార్. నాకు ఫస్ట్ యూట్యూబ్ గురించి అసలు తెలియదు సార్. నేను ఇప్పుడు మొన్న దాకా కూడా తెలియదు సార్ నాకు. ఇప్పుడు నేను సుమారుగా అక్టోబర్ 2023లో స్టార్ట్ చేశాను సార్. మళ్ళీ సెప్టెంబర్లో దాన్ని మానిటైజేషన్ చేయించాను సార్. అప్పుడు నేనేం చేశానంటే సార్, ఈ వీడియోలు కాపీరైట్స్, వెయిట్ లిస్ట్ తీసేయలేదు సార్, అలానే చేశా. అవి లెక్కలోకి తీసుకోకుండా ఒకదానికి స్ట్రైక్ రేట్ వేసాడు. ఇక మిగతావి తీసేస్తాను నేను తెలుసుకోకుండా, అవి కూడా తీయకుండా అట్టే ఉంచి 10 రోజులు. తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్లో ఒక సీనియర్ చెప్తుంటే, ఒక మహాతల్లి, అప్పుడు దాని ద్వారా నేను ఈ కాపీరైట్స్, వెయిట్ లిస్ట్, ట్రోలింగ్ వీడియోస్ రాకుండా చూసుకున్నాను సార్. అవి 3 చేయాలి. ట్రోలింగ్ వీడియోస్ చేయకూడదు. వెయిట్ లిస్టు మన యూజ్ సిస్టంలోనే వస్తుంది సార్, మనకు తెలియకుండా. కాపీరైట్స్ కూడా మనం ఏమన్నా చేస్తూ ఉంటే కాపీరైట్స్ పడతా ఉంటాయి సార్. ఒక పాటని అనేక రకాలుగా డ్యాన్స్ చేయొచ్చు, అదే పాటని ఇంకో ఫోన్లో ఎక్కించి దీంట్లో ఎక్కితే అది కాపీరైట్స్ పడుతుంది సార్. ఒక పాటని అనేక రకాలుగా వేయండి, 1,00,000 సార్లు కాదు, 1,00,00,000 సార్లు 1,00,00,000 రకాలుగా వేయండి అది. అంతేగాని దీన్ని దాంట్లోకి ఎక్కించి అదే సేమ్ బాగా వచ్చి నేను చేయకూడదు సార్. మార్చి చేయండి, లేకపోతే అదే రకంగా చేయండి, ఇంకోసారి చేయండి. అంతేగాని అట్లా చేయకూడదు సార్, కాపీరైట్స్ వస్తాయి.
మీకు తెలుసుగా సార్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సార్. సార్ ఈ రోజుల్లో మన పిల్లల్ని మనం బాధ పెట్టద్దు సార్. చక్కగా చదివించుకుందాం, విద్యాబుద్ధులు నేర్పించుకుందాం, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఏంటి కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో సార్ ఎట్లా చెబుతున్నారంటే నిజంగా సార్ ఎందుకు రాదు? మనలో పట్టుదల, ఆత్మవిశ్వాసం, నమ్మకం అనేది ఉండాలి. అది లేనప్పుడు ఎవరు వాళ్ళేదో చెప్పారు, వీళ్ళేదో చెప్పారు, వాళ్ళేదన్నారు, వీళ్ళేదన్నారంటే ఏం చేయలేము సార్. దూసుకెళ్ళాలి, ముందుకి దూసుకెళ్ళాలి సార్. ఒకటే, నేను బతికినంత కాలం కూడా డ్యాన్స్ వేస్తూనే ఉంటాను సార్. దట్స్ ఏ ఛాలెంజ్. గ్యారంటీ వేస్తాను సార్. నెమ్మదిగా ఒక సైకిల్ కొనుక్కుందాం అనుకుంటున్నాను సార్. సైకిల్ కొనుక్కుంటే అబ్బో మంచి కసరత్తుగా ఉంటుంది సార్. ఒళ్ళంతా నలిగిపోయి ఎక్కడికి హీలు అక్కడ వంగి మంచి చేయొచ్చు సార్. సార్ కొంత సైన్సు, కొంతమంది శాస్త్ర ప్రకారం ఏముంటుందంటే సార్, యవ్వనం తరిగిపోతూ ఉంటుంది, శక్తి తగ్గిపోతూ ఉంటుంది సార్ అంటారు. కానీ యవ్వనం తరిగిపోకుండా, శక్తి తగ్గిపోకుండా ఉండాలంటే మెయిన్ మనకేముండాలి? మనసులో సంతోషం ఉండాలి. మనం ఇది చేయగలం, సంతోషంగా డ్యాన్స్ వేయగలం, సంతోషంగా చేయగలం. సంతోషం ఉంటే మనకు పూర్తి బలం, సగం బలం కాదు. సంతోషం ఉంటే పూర్తి బలం. ఆరోగ్యంగా ఉంటే, సంతోషం ఉంటే ఎంత రోగమైనా రాదు మనిషికి. చావే తెలియదు. చావు దేనికి? శరీరానికి సార్. ఈ శరీరానికి చావున్నప్పుడు మనం ఎందుకు బాధపడాలి సార్? మనసు ఎప్పుడు పదిలమైంది. అందుకనే ఎవరైనా సరే, మీరు ప్రతి ఒక్కరు, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఎవరికైనా సరే చేతనైతే మేలు చేయండి, కీడు మాత్రం చేయొద్దు ఎవరికైనా సరే. ఇటువంటి ప్రతి వాళ్ళని మంచిగా భావించుకోండి సార్. మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్న దాంతో సంతృప్తి చెందండి సార్. మీరు అనుకోవచ్చు, ఏంటి మాస్టర్ చెప్తున్నట్టు డబ్బులు వస్తాయని అనుకోవచ్చు. రావు సార్. నాకు తెలుసు సార్ అసలు యూట్యూబ్ ఛానల్ గురించి మొన్నటి దాకా మొన్న మధ్య తెలుసుకున్నాను. సుమారుగా 1000 మందో 2000 మందో ఫాలోవర్స్ మాత్రం కంపల్సరీగా ఉండాల్సిందే సార్. వాళ్ళు ఉన్న తర్వాత 4000 వాచ్ టైం ఉండాలి, 4000 గంటలు. అలానే 10 లక్షల వ్యూస్ ఉండాలి కంపల్సరీగా. వీటిలో ఏది అవ్వలేదు సార్. నాకు 10 లక్షల ఫాలోవర్స్ మాత్రమే సరిపోయారు. వాచ్ టైం అట్టే ఉంది. వాచ్ టైం కొంచెం చాలా కష్టం సార్. వాచ్ టైం అందుకని పెద్ద వీడియో చేయాలి కంపల్సరీగా. మనం పెద్ద వీడియోలు అనేది చేయాలి. మాట్లాడటం ఎట్లా, ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా వాచ్ టైమేగా సార్ ఇది. ఇలా అరగంట, గంట, 10 నిమిషాలు, 5 నిమిషాలు చేస్తూనే ఉంటా సార్. సార్ నా దేవుడు గొప్ప, నీ దేవుడు గొప్ప అని కొట్టుకోవచ్చు సార్. నా మతం గొప్ప, నీ మతం అని గొప్పని కొట్టుకోవచ్చు సార్. నా కులం గొప్ప, నీ కులం ఏంది సార్? మనం మానవులు. మనదే కులం సార్? మానవ కులం. మంచిగా ఉందాం. ఎందుకు మన కొట్లాటలో ఆస్తి కోసం పోట్లాడుకోవచ్చు సార్. నీ ఆస్తి ఎంత, నా ఆస్తి ఎంత, ప్రేమతో అందరం బతుకుతాం. ఎవరి పేరుంటే ఏమవుతుంది సార్? ప్రేమ అనేది గొప్ప. ప్రేమే మనల్ని జయించేది, ప్రేమ మనల్ని బ్రతికించేది. ప్రేమ లేనప్పుడు, ప్రేమ లేనప్పుడు, మానవత్వం దానవత్వం లేనప్పుడు మనిషి బ్రతకడం వ్యర్థం. నేనైనా సరే చేసిన మేలు ఎప్పుడు మర్చిపోకూడదు. ఎవరైనా సరే జీవితం గుర్తుంచుకుంటే చేసిన మేలు ఎప్పుడూ మర్చిపోకూడదు. వాడు శత్రువైనా సరే, మనకు శత్రువైనా సరే, శత్రువుని సైతం ప్రేమించుకున్నాడు దేవుడు సార్. ఇంకో విషయం, మనకి మనసు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలి సార్? మనం ఉన్న దాంతో సంతృప్తి చెందాలి చాలు. కష్టం వచ్చినా ఓర్చుకోవాలి, నష్టం వచ్చినా భరించాలి. ఏం చేయాలి? కష్టం వచ్చినా ఓర్చుకోవాలి, నష్టం వచ్చినా భరించాలి. దేనికైనా ఛాలెంజ్గా ఉండాలి. ప్రతి విషయానికి. మరణం గొప్పదా మనిషికి? ఆశయం గొప్పదంటే ఆశయం గొప్పది సార్. అది కూడా ఆశయం కూడా మంచిదై ఉండాలి, మంచి ఆశయం. అప్పుడు దాన్ని జయిస్తాడు మనిషి, ఎటువంటి వయసు వాళ్ళైనా సరే. అదే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారని, నన్ను ముందుకు తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. అలానే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. లైక్, షేర్, కామెంట్ ప్రతిరోజు పెట్టండి సార్. నేను కోరుకునేది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్.